Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Daniel chapter 6 verse 25. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25వ వచనములోనిది. Peace be multiplied unto you. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. Right from our Sunday school days, మన సండే స్కూల్ దినాల నుండి we know the story of Daniel and the lion's den. దానియేలు ఆ సింహపు బోను యొక్క కథ, Goha. సింహపు గుహ యొక్క కథ మనకి తెలుసు. We know about God sending his angel to keep Daniel safe from the lions during that night. ఆ రాత్రి సింహాల నుండి దానియేలును సురక్షితంగా ఉంచడానికి దేవుడు దేవదూతలను పంపినాడు. When the morning came, ఉదయం వచ్చినప్పుడు King Darius found that Daniel had spent a comfortable night surrounded by the ferocious lions. ఈ ఎంతో ఉగ్ర రూపంలో ఉన్న సింహాల మధ్యలో దానియేలు ఎంతో క్షేమకరమైన సమయం గడిపినాడని రాజైన దర్యావేషు గ్రహించినాడు. To be true, Darius himself had been unable to sleep through the whole night. He was in the lap of, though he was having the lap of royal luxury. సత్యం చెప్పాలి అంటే దర్యావేషు రాజు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆయనకి ఎంతో సుఖ సౌఖ్యాలు ఉన్నప్పటికీ ఆయన నిద్ర లేకుండా ఉండినాడు. What does it show? అది మనకి ఏం చూపిస్తుంది? We learn that the safest place to be in the presence of the Lord regardless the situation. మన పరిస్థితి ఎలాగున్నా సరే మనకి క్షేమము సురక్షితమైన ప్రదేశం ఏంటి అంటే అది దేవుని సన్నిధే. Even if we are in the den of lions. మనము సింహపు గుహలో ఉన్నప్పటికీ God rescued Daniel from those lions. ఆ సింహాల నుండి దేవుడు దానియేలుని రక్షించినాడు. God showed once again that he was in control of the situation. దేవుడు ఆయన పరిస్థితులన్నిటినీ నిర్వహించడానికి అధికారం కలిగినాడు అని చూపించినాడు. No matter what schemes of Satan are, సాతాను యొక్క పన్నాగాలు ఏమైనప్పటికీ సరే, or what his little demons try to do thwart the God's plan, సాతాను పంపించే ఆ సాతాను చిన్న చిన్న దూతలు వాళ్ళు దేవుని ప్రణాళికను పాడు చేయడానికి ఏమి పన్నాగాలు పన్నుతున్నా God is still in control. చూడండి, దేవుడు ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాడు. So when we face the roaring lion of Satan, ఆ సాతాను ఆ గర్జించు సింహాన్ని మనము ఎదురుపడినప్పుడు, and also when his little demons who seek to do us harm, the best response is to simply trust in God. సాతాను పంపే ఆ చిన్న దూతలు వాడి దూతలు ఎవరైతే ఉంటారో అవి మనకి నష్టము హాని కలిగించడానికి వస్తాయో మనం చేయవలసిన పని ఏంటి అంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం. But because Daniel was safe, Darius was overjoyed. చూడండి, దానియేలు క్షేమంగా ఉన్నాడు కాబట్టి దర్యావేషు రాజు అసలు ఎంతో సంతోషించినాడు. And he ordered Daniel to be lifted out of the den. ఆ సింహపు గుహలో నుంచి బయటికి తీయాలని ఆజ్ఞ ఇచ్చినాడు. He found no mark of injury on Daniel. ఎటువంటి గాయపు మరక కూడా దానియేలు మీద లేనట్టు చూసినాడు. How would we have reacted if we were Daniel? ఒకవేళ మనమే గనక దానియేలు అయ్యుంటే మనము ఆ పరిస్థితిలో ఎలా ప్రతిస్పందించేవాళ్ళం? How would we have reacted if we were Darius who witnessed this miracle? లేకపోతే మనమే గనక ఆ రాజైన దర్యావేషులాగుండి ఈ గొప్ప ఆశ్చర్య కార్యాన్ని కల్లారా చూసిన వాళ్ళమైతే మనం ఎలా ప్రతిస్పందిస్తాం? So the truth is, Darius was greatly affected by Daniel's rescue. అంటే ఇక్కడ సత్యం ఏంటి అంటే ఈ దానియేలు రక్షించబడడం చూసి దర్యావేషు ఆ విషయంలో ఎంతో ప్రభావితం చెందినాడు. Therefore, Daniel started praising the living God of Daniel. అందుకనే ఈ దర్యావేషు రాజు ఈ జీవము కలిగిన దానియేలు దేవుణ్ణి ఆరాధించడం ఆరంభించినాడు. Darius was so impressed with God's miracle of saving Daniel from the lion's den. ఈ సింహపు గుహలో నుంచి దానియేలును దేవుడు రక్షించడము విడిపించడము అది ఈ దర్యావేషు రాజుకి ఎంత నచ్చిందంటే He issued a new law ordering all people throughout his kingdom to properly recognize the God of Daniel. తన రాజ్యంలో ఉన్న సకల ప్రజలు అందరూ కూడా దానియేలు యొక్క దేవుణ్ణి వాళ్ళు సరిగ్గా గుర్తించాలి అని ఒక ఆజ్ఞనే జారీ చేసినాడు. Earlier he has given an order. అది ముందుగా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. What is that? ఆ ఆజ్ఞ ఏంటి? Yeah, if they won't bow down and all these things, they will be thrown into the
lion's den and all these fiery furnace, all these things. వాళ్ళు ఈ ప్రతిమ గనక వాళ్ళు నమస్కారం చేయకపోతే మ్రొక్కకపోతే వారిని అగ్నిగుండంలో పాడవేస్తానని, ఇలాగ సింహపు గుహలో పడేస్తానని అటువంటి శాసనాలు ఆజ్ఞలు ఇచ్చినాడు. So the old law that got Daniel into such trouble, ఏ పాత ఆజ్ఞ దానియేలుని ఇటువంటి సమస్యలో పడేసిందో, and the same law was the reason to receive praise from Darius at the expense of God. Though the trouble was there. అక్కడ సమస్య ఉన్నప్పటికీ అదే ఆజ్ఞ ద్వారా ఇప్పుడు దర్యావేషు రాజు ఈ దేవుణ్ణి స్తుతించేటట్టుగా చేసింది. Now the king recognized who truly deserves our praise. అసలు మన స్తుతికి యోగ్యుడు ఎవరు అన్న సంగతి ఈ రాజు గుర్తించగలిగినాడు. So looking at the following verse, which is in the verse for our meditation today, నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకున్న ఈ వచనము తర్వాత వచనం గనుక మనం చూస్తే, I am reading Daniel 6:25 and 26. నేను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను. Then King Darius wrote to all the peoples and nations and languages that dwell in all the earth, peace be multiplied to you. I make a decree that in all my royal dominion people are to tremble and fear before the God of Daniel, for he is the living God, enduring forever. His kingdom shall never be destroyed, and his dominion shall be to the end. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనములకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. First King Darius began by pronouncing a blessing upon his people. తన ప్రజల మీద ఈ ఆశీర్వాదములు పలుకుతూ చెప్పిన మొదటి రాజు ఈ దర్యావేషు రాజు. King Darius started his words pronouncing the blessing upon his people. అంటే ఈ మాటలు గమనిస్తే దర్యావేషు రాజు తన ప్రజల మీద ఆశీర్వాదపు వచనాలు పలుకుతూ ఆరంభించాడు. He then issued the new law. తర్వాత ఆయన ఒక శాసనం విడుదల చేశాడు. It is a new law. ఇది క్రొత్త శాసనం. And he commanded all the people in his kingdom to fear and reverence the God of Daniel. తన రాజ్యంలో ఉన్న సకల నివాసులందరికీ కూడా దానియేలు యొక్క దేవునికి భయపడి ఆయన సముఖమున వనకాలని చెప్పినాడు. Darius set aside the previous law. దర్యావేషు ఆ ముందున్న ఆజ్ఞను ప్రక్కన పెట్టేశాడు. What he said? అక్కడ ఏం చెప్పినాడు? For 30 days if anybody bows before anything, and he will be thrown into the line of Dayan. 30 దినముల వరకు రాకాక ఎవరికైనా మొక్కినట్లయితే వారిని సింహపు గుహలో పడేస్తానన్నాడు. So he set aside that previous law. ఆ ముందున్న ఆజ్ఞను ప్రక్కన పెట్టేశాడు. And now he mandated the right worship to the right person, right God. ఇప్పుడు సరైన దేవునికి సరైన విధానంలో సరైన ఆరాధన చేయడం ఏంటో అది ఇక్కడ ఆయన నియమించినాడు. Earlier Nebuchadnezzar was there. ముందు నెబుకద్నెజరు ఉన్నాడు. So this Darius also, like Nebuchadnezzar before him, confessed the awesome power of the protection of Daniel's God. ఈ దర్యావేషు ఆ ముందున్న రాజైన నెబుకద్నెజరు మాదిరిగానే ఈ దానియేలు యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఒప్పుకునే విషయంలో ఆయనను స్తుతించే విషయంలో చూడగలుగుతున్నాం. Does this mean that Darius became a believer? దీని అర్థము దర్యావేషు ఆయన ఒక విశ్వాస అయిపోయినాడనా? Does this mean that Darius trusted in God and began worshipping him? దర్యావేషు రాజు కూడా ఈ యెహోవా దేవుణ్ణి నమ్మి ఆయనను ఆరాధించడం ఆరంభించాడనా? Oh, Darius recognized God's greatness. ఇక్కడ దర్యావేషు ఆయన దేవుని గొప్పతనాన్ని గుర్తించాడు. He witnessed the awesome power of God to save his faithful servant even when the evil men tried to do harm him. చాలా దుష్టులైన ప్రజలు ఎప్పుడైతే దానియేలుని హింసించాలని కోరినాడో, Harming. ఆయనని కీడు చేయాలని ఉద్దేశించినారో, అయితే ఈ దేవుడు తన యందు నమ్మిక ఉంచిన ప్రజలను ఎలాగ రక్షించి కాపాడుతాడో ఆ విషయం చూసినాడు. God is living and eternal. దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన నిత్యుడు ఉండే He దేవుడు, is sovereign and all powerful. ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, And he is able to deliver his people. ఆయన తన ప్రజలను విడిపించగలడు. But nevertheless, అయినప్పటికీ it is unlikely that Darius became a true believer and worshipped God as the only God. We cannot believe it. మనము దర్యావేషు రాజు యెహోవా దేవుడే, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు అని ఆయనని ఆరాధించినాడు అన్నట్టుగా మనం అట్లా అనుకోలేం.
Probably like King Nebuchadnezzar before him, బహుశా తనకంటే ముందున్న రాజైన నెబుకద్నెజరు వలె Darius accepted God of Israel as one of the many gods. దర్యావేషు కూడా ఆయన ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు మిగతా దేవుళ్ళలో ఒక దేవుడుగా అంగీకరించిన Perhaps as the greatest of all gods. బహుశా ఈ దేవుళ్ళందరికంటే గొప్పవాడు గొప్ప దేవుడని. In the end, we do not know exactly what Darius believed, but he did make somewhat a confession of faith. ఈ ముగింపులో ఏం జరిగిందో మనకి తెలియదు కానీ ఈ దర్యావేషు రాజు కనీసం తన విశ్వాసం గురించి ఒక ఒప్పుకొల్పు చెప్పినట్టుగా అయితే చూస్తున్నాం. So before we move on, ఇంకా ముందుకి కొనసాగే ముందు what does Darius' decree for the people to fear God say about the government sanctioned religion? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే Government agreed religion. ఈ రాజ్యములో వాళ్ళు అంగీకరించిన మతం ఏదైతే ఉందో దాని గురించి చెప్పే ముందు దర్యావేష్ ఏం చెప్తున్నాడు? At the beginning of this chapter, ఈ అధ్యాయం యొక్క ఆరంభంలో the new government was established. ఈ క్రొత్త రాజ్యము అది స్థాపించబడింది. Now at the end of this chapter, ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క ముగింపులో it is not the new government. ఈ కొత్త ప్రభుత్వం కాదు, It seems that a new national religion is also established. అక్కడ ఆ రాజ్యములో ఒక క్రొత్త మతం రాజ్యానికి అంతటికి కూడా ఒక కొత్త మతమే So స్థాపించబడినట్టుగా what does చూస్తున్నాం. this say about the separation of church and state? అంటే ఇక్కడ ఈ రాష్ట్రము లేకపోతే ఈ మందిరము సంఘము అవి వేరు చేయబడ్డాము అన్న దాని గురించి మనం ఏం చూడవచ్చు? The separation of God and government, what can we say? దేవుడు లేకపోతే ప్రభుత్వము ఇవి రెండూ కూడా వేరుపరచబడడం, దాని గురించి మనం ఏం చూడగలుగుతున్నాం? If you recall, King Nebuchadnezzar did something similar in chapter 3 after God rescued Hananiah, Mishael and Azariah from the fiery furnace. మీరు గుర్తు చేసుకుంటే ఈ 3వ అధ్యాయములో దేవుడు అనన్య మిషాయల్ అజర్యాను ఆ అగ్నిగుండంలోంచి తప్పించినప్పుడు నెబుకద్నెజరు రాజు కూడా ఇలాగే చేసినాడు. He did not command his people to worship the God of Israel. తన ప్రజలను ఇశ్రాయేలు దేవుడిని ఆరాధించమని ఆయన ఏం ఆజ్ఞవలేదు. But he did command that they should say nothing against that God. కానీ ఆయన చెప్పింది ఏంటి అంటే ఇశ్రాయేలు దేవునికి విరోధంగా మాత్రం మీరేమి చెప్పకూడదు. Daniel 3:29. దానియేలు 3:29. So for one thing we should see this as one king's command for the people to fear God. అంటే ఇక్కడ మనం ఎలాగ చూడవచ్చు అంటే ఈ దేవుని అంటే ఇశ్రాయేలీయుల యొక్క దేవునిని చూసి భయపడాలి అని ఒక అన్యుడైన రాజు ఆయన ఆజ్ఞిస్తున్నాడు. This is not the same as God is saying the government should force people to worship him. ఇక్కడ ఏదో ప్రభుత్వాలు ఈ రాజ్యాలు ప్రజలు ఈ దేవుణ్ణి ఆరాధించాలని ఒత్తిడి చేస్తూ ఉన్నది కాదు. God desires and deserves the worship of all people. అందరూ ప్రజలు కూడా దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటూ But ఉంటాడు. God never force anybody to worship him. కానీ ఆయనని ఆరాధించాలని దేవుడు ఎవరిని బలవంతం He చేయడు. does not desire for worship to be mandated through the secular government. ఇక్కడ ఈ ప్రభుత్వాలు లేకపోతే ఈ లోకంలో ఉన్న రాజులు వాళ్ళు ఆ ఆరాధింపజేసేటట్టుగా ఆజ్ఞలు జారీ చేసేటట్టుగా ఆయన కోరట్లేదు. Why? ఎందుకు? True worship is from spirit and truth. నిజమైన ఆరాధన అది ఆత్మతోనూ సత్యముతోనూ చేసే That ఆరాధన. is John 4:24. అదే యోహాను 4:24లో It is చూస్తాం. initiated by God అది దేవుని చేత and ఆరంభించబడుతుంది, it is sustained by God అది దేవుని చేతనే అలా and it is కొనసాగింపబడుతుంది, designed for God. అది దేవుని కొరకే ఆ రీతిగా ఏర్పరచబడింది. Therefore, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, dare to be different. మీరు వేరుగా ఉండడానికి నిశ్చయించుకోండి. Dare to be Daniels. మీరు దానియేలు వలె ఉండడానికి నిశ్చయించుకోండి. Daniel and people, Joseph and people like Esther and Mordecai, etc., are captives in foreign lands. చూడండి, దానియేలు, యోసేపు, ఎస్తేరు, మొర్దెకై ఇలాంటి వాళ్ళందరూ కూడా అన్య దేశములలో వారు చెరపట్టబడిన బానిసలుగా ఉండినారు. But they were witnesses unto the true God Jehovah at the cost of their lives. అయితే నిజమైన దేవుడైన యెహోవా గురించి వారి ప్రాణాలు పోతాయన్నా సరే సాక్షులుగా ఉండినారు. They never feared death. వారు మరణానికి భయపడలేదు. They dared to lead different lives. వాళ్ళు ప్రత్యేకమైన జీవితము జీవించడానికి అట్టి సాహసం చూపించినారు. Through their testimonies, వారి సాక్ష్యాల ద్వారా God touched the lives of the emperors. దేవుడు అక్కడ ఉన్న చక్రవర్తుల యొక్క జీవితాల్ని తాకినాడు. So when you stand for God in your own workplace or in your neighborhood, undoubtedly
This unchanging God will use your uncompromising testimony to change many around us. మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ మీ ఇరుగు పొరుగు వారి మధ్య కానీ మీరు దేవుని కొరకే సాక్షులుగా ఉంటే ఈ మార్పు చెందని దేవుడు మీరు ఎటువంటి స్వాతంతో లేకపోతే ఏమీ సమర్థించుకోకుండా దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నారు కాబట్టి ఆయన వారిని కూడా మారుస్తాడు. Kings will pronounce that the Lord Jehovah is the true God. రాజులు వంటి వారే దేవుడైన యెహోవానే నిజమైన దేవుడు అని ప్రకటిస్తారు. May God enable you to be such a testimony. దేవుడు మీరందరూ కూడా అట్టి సాక్షులుగా ఉండడానికి సహాయం చేయనుగాక. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ordinary slaves are used by you to change the lives of the emperors. సామాన్యమైన బానిసలు వారు చక్రవర్తుల యొక్క జీవితాల్ని మార్చేయడానికి మీరు వాడుకుంటూ ఉన్నారు. Only their faith. కేవలం వారి విశ్వాసమే, Their faith on the living God Jehovah. జీవము కలిగిన యెహోవా దేవుని మీద వారు కలిగి ఉన్న విశ్వాసం. You are not changed. మీరు మార్పు చెందని దేవుడు. But in our why we are not able to do such great exploits today? అయితే అటువంటి గొప్ప కార్యాలు మేము ఈ దినాలలో ఎందుకు We చేయలేకపోతున్నాం? have seen the reason is their faith. మేము ఆ కారణము వారి విశ్వాసమే అని చూస్తున్నాం. Today we are not having that much degree of faith. అటువంటి స్థాయిలో మేము విశ్వాసము లేని వారిగా ఉంటున్నాం. Many times we boast about, we give messages on faith, but we are faithless. చాలాసార్లు విశ్వాసం మీద మేము బోధ చేసేవారిగా ఉంటున్నాము కానీ విశ్వాసము లేని వారిగా ఉంటున్నాం. So when it comes to the true time of testing, ఎప్పుడైతే నిజమైన పరీక్షా సమయం వస్తుందో, oh yes, Peter, oh Lord, denied thee. Many times we deny, we won't have any faith. పేతురు ఎలాగైతే మిమ్మల్ని ఎరుగనని పొంగినాడో మేము కూడా ఆ రీతిగా మిమ్మల్ని మేము తృణీకరించినాం. Oh Lord, have mercy on us. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరించండి. Thy plan is to change the hearts of emperors through our little testimony. మా చిన్న సాక్ష్యాల ద్వారా చక్రవర్తుల హృదయాల్ని జీవితాల్ని మార్చాలనే మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు. Help us, O Lord. ప్రభువా, మాకు సహాయం చేయండి. Today we are not slaves, we are having so much freedom. నేటి దినాల్లో మేము బానిసలం కాదు, మాకెంతో స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. Even then, O Lord, we shut our mouths. అయినప్పటికీ ఓ ప్రభువా, మా నోళ్ళు మూసి పెట్టుకొని ఉంటున్నాం. Many times, though we open our mouths, we always will speak words without having faith. ఎన్నోసార్లు మేము నోరు తెరిచి మాట్లాడినప్పటికీ విశ్వాసము లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాం. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.